Welcome to Slate School Young Orders in the Spotlight. అందరికీ నమస్కారం. నా పేరు నిఖిల్ తేజ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు బొమ్మల పరిశ్రమ గురించి వివరించబోతున్నాను. చిన్నపిల్లలు బొమ్మలను చూడగానే ఎగిరి గంతేస్తారు. ఈ బొమ్మలకు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. అడవులలో లభించే పొనికి కర్ర, వనమూలికలు, కూరగాయల నుండి లభించే సహజ రంగులను ఉపయోగించి ఈ బొమ్మలను తయారు చేస్తారు. ఈ చెక్క బొమ్మలు మన తెలుగు రాష్ట్రాలలోని కొండపల్లి, నిర్మల్, ఏటికొప్పాకలలో తయారవుతాయి. కొండపల్లి కొయ్య బొమ్మలు ఆంధ్రప్రదేశ్ విజయవాడ సమీపంలోని కొండపల్లి గ్రామంలో తయారు చేస్తారు. ఇక్కడి కళాకారులు తయారు చేసే తాటి చెట్టు, ఎద్దుల బండి, అంబారి, ఏనుగు బొమ్మలు, తెలుగుపై అబ్బాయి, అమ్మాయి ఇవి ఎంతో ప్రసిద్ధి పొందాయి. నిర్మల్ కొయ్య బొమ్మలు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాకు చెందిన నిర్మల్ పట్టణంలో తయారు చేస్తారు. ఇక్కడి కొయ్య బొమ్మలు మన దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి గడించాయి. హైదరాబాద్లోని లేపాక్షి ఎంపోరియం ద్వారా వీటిని అమెరికా, రష్యా, అరేబియా, మలేషియా, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏటికొప్పాక కొయ్య బొమ్మలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా మంచిలి మండలంకి చెందిన గ్రామం ఏటికొప్పాక. ఈ గ్రామం వరహా నది ఒడ్డున ఉండుటచే ఏటికొప్పాక అనే పేరు వచ్చింది. ఇక్కడి కళాకారులు తయారు చేసే ఎద్దుల బండి, వినాయకుని బొమ్మలు, కొవ్వొత్తులు పెట్టుకునే స్టాండ్లు ఎంతో ప్రసిద్ధి పొందాయి.